నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు ధరల పట్టికైతే చూసుకుందాము. పప్పు శనగలు, అలాగే కందులు తదితర పంటల గురించి అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు వచ్చేపాటికి కందుల ధరలు చూసుకున్నట్లయితే 7,700 అయితే టాప్ అయింది. కొన్ని రకాలు 7,200, కొన్ని రకాలు 7,400 అయితే టాప్‌లు అయినాయి. అలాగే కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో పప్పు శనగలు చూసుకున్నట్లయితే ఈరోజు క్వాలిటీని బట్టి 5,300 నుంచి 5,700, 800 వరకు అయితే నడిచింది. మనకు దరిదాపు 200, 300 అయితే డౌన్ అయినట్లుగా కనిపిస్తుందన్నమాట. ఈ బెంగాల్ గ్రామ్ మార్కెట్ అనమాట. అలాగే పూల విత్తనాలు 4,500, 5,000 అయితే పోవడం జరిగింది. మొక్కజొన్నలు వచ్చేసి 1,850 నుంచి 1,900 అయితే నడిచిందనమాట. అలాగే పత్తి వచ్చేసి ఎక్కువగా 8,350 రూపాయల నుంచి 9,200 అయితే నడిచిందనమాట కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో. ఇక తేజ రకాలు వచ్చినాయి. తేజ రకాలు మంచి క్వాలిటీ అయితే 19,000 అయితే నడిచిందనమాట. ఇక క్వాలిటీని బట్టి రేట్స్ అయితే వేస్తున్నారు అనమాట. ఇక్కడికి వచ్చేప్పటికి కందులు వడకలు చూసుకున్నట్లయితే 3,500 నడిచింది. కందులు కూడా కొన్ని క్వాలిటీలు 6,800 నుంచి 7,200, 7,400 అయితే నడిచిందనమాట. ఇక రాయచూరు మార్కెట్ల గురించి తెలుసుకుందాం. అందులోపటిన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగలు అంటే పల్లీలు వచ్చేసి 7,400 నుంచి 7,700 వరకు అయితే హైయెస్ట్. మధ్య ధర వచ్చేసి 5,500, 6,000 వరకు నడిచిందనమాట. ఇక రాయచూరు మార్కెట్లో పల్లికాయ వచ్చేసి 6,800 నుంచి 7,400 వరకు అయితే పల్లికాయలు అయితే నడవడం జరిగింది. మొక్కజొన్నలు వచ్చేసి మంచి క్వాలిటీ 1,600 నుంచి 1,900 అయితే నడిచిందనమాట. అలాగే ఉల్లిగడ్డలు వచ్చినాయి. ఇవి వచ్చేసి 1,500, 1,400 అట్లా నడవడం జరిగిందనమాట. ఒక క్వింటం ధర మనకు వచ్చేసి ఇక వచ్చేసి ఒక క్వింటం కాదండి, 1000 కేజీలు టన్ వచ్చేసి ఇది కొంచెం మనకు ఇన్ఫర్మేషన్ అయితే తక్కువగానే ఉంది, క్షమించండి. ఇక వచ్చేసి మిగతా వచ్చేసి అలసందలు వచ్చినాయి. అలసందలు వచ్చేసి 5,300 అయితే నడిచిందనమాట. అలాగే పెసర్లు వచ్చేసి 6,000 వరకు నడుస్తుంది. అలాగే మినుములు వచ్చేసి 7,400 అట్లా నడిచిందనమాట. క్వాలిటీని బట్టి పాలిష్ ధర అయితే 7,800 అట్లా నడిచిందనమాట. లేదు కేజీ ప్యాకింగ్లు అయితే 9,000 అట్లా నడుస్తుంది అనమాట. అంటే ఇది బయర్స్ సీడ్ ప్యాకింగ్ చేసి ఇస్తారనమాట. ఇంకా రాయచూరు మార్కెట్లో శనగలు చూసుకున్నట్లయితే ఈరోజు 5,300 తక్కువగానే వచ్చింది స్టాకు. ఏసీల దగ్గర అయితే 5,400 నుంచి 5,800 వరకు నడుస్తుంది అనమాట ఈ క్వాలిటీని బట్టి. పత్తి అయితే 9,500 నడిచింది. లోయెస్ట్ వచ్చేసి మనకు 5,000 అట్లా నడిచింది. అలాగే మధ్య ధర వచ్చేసి 6,700 అట్లా నడిచింది అనమాట. పత్తి ధర చూసుకున్నట్లయితే మొక్కజొన్నలు 1,600 నుంచి 1,900 వరకు నడిచిందనమాట. అలాగే మిగతా రకాలు వచ్చేసి వడ్లు వచ్చినాయి. వడ్లు వచ్చేసి 2,300 నుంచి 2,400 వరకు అయితే కొన్నారనమాట. ఇక కర్నూలు అయిపోయింది. బళ్ళారి వ్యవసాయ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. రాయచూరు మార్కెట్ గురించి కూడా మాట్లాడుకుందాం. బళ్ళారి వచ్చేసి కందుల ధర చూసుకున్నట్లయితే 7,400 ఇవి ఏసీ ధరలు. అలాగే పప్పు శనగలు చూసుకున్నట్లయితే 5,800 నుంచి లోపటికే నడిచిందనమాట. 5,750 రూపాయలు, 5,800, ఒక 25 రూపాయలు అటు ఇటు నడుస్తుందనమాట. అలాగే పల్లికాయలు వచ్చేసి 7,700 అయితే నడిచింది. టాప్ ధర అయితే మొక్కజొన్నలు చూసుకోవచ్చు 1,850 రూపాయల నుంచి 2,000 వరకు నడుస్తుందనమాట. అలాగే కాటన్ వచ్చేసి పత్తి కాటన్ అంటారనమాట. మనకు కాటన్ వచ్చేసి ఇక్కడ వచ్చేప్పటికి 7,000 నుంచి 9,000, 9,500 వరకు అయితే నడుస్తుందన్నమాట పత్తి ధర చూసుకున్నట్లయితే. అలాగే మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే శనగలు 5,300, 5,400, 5,500 అయితే నడిచింది. అలాగే పల్లికాయలు మధ్య ధర వచ్చేసి 6,000 వరకు నడిచింది. లేదు లోయెస్ట్ ప్రైస్ అయితే 4,000. అలాగే కందులు ఉడకలు చూసుకున్నట్లయితే 3,200, 3,400 అయితే నడిచిందనమాట. ఇక అదర్ క్వాలిటీస్ వచ్చేసి మంచి క్వాలిటీలు ఉంటే నడుస్తుంది. మినుములు చూసుకోవచ్చు. మినుములు ఇక్కడ బాగానే వచ్చినాయి. 7,400, 7,500 నడిచిందనమాట. అలాగే ఉలవలు చూసుకోవచ్చు 3,500 నడిచింది. జొన్నలు చూసుకోవచ్చు 3,200 నడిచింది. మంచి క్వాలిటీ అయితే 3,500 అయితే నడుస్తుందన్నమాట. ఇక ప్రతి పంట గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, డైలీ చూస్తూ ఉండండి. ఇక పైన హైయర్ మనకు పప్పు శనగలు చూసుకుందాం. పప్పు శనగలు వచ్చేసి క్వాలిటీ వచ్చేసి తెల్ల శనగలు వచ్చినాయి. తెల్ల శనగలు వచ్చేసి మంచి క్వాలిటీ అయితే 5,400, 5,500 అయితే నడిచిందనమాట. 150 రూపాయలు డిఫరెన్స్లో అయితే నడుస్తుంది. కొన్ని క్వాలిటీలు బాగుంటే 5,600 వరకు నడుస్తుంది అనమాట. ఇది రేట్లు తగ్గడానికి గల కారణాలు వచ్చేసి ఎక్స్పోర్ట్స్ బంద్ అవ్వడం,
ఇక్కడ మనం వాణిజ్య పంటగా చాలామంది చూస్తున్నారు. అయినా మనకు ఇవి వచ్చేపాటికి అంటే సైజులు బట్టి రేట్ ఏస్తున్నారు. కొన్ని ఏరియాలలో ప్రతి ఒక్కటి ఇట్లనే నడుస్తుందనమాట. తాడిపత్రంతా కూడా మనకు 5,700, రూ. 750 మించి అయితే కొనటం లేదనమాట. అలాగే హయ్యర్ దెన్ వచ్చేసి నిజామాబాద్ వచ్చేసి 5,600, 5,700 అయితే నడిచింది. తెల్ల శనుగులు వచ్చేసి 5,400, ఎర్ర శనుగులు వచ్చేసి 5,700 అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ ఫస్ట్ చెప్పినటువన్నీ 5,700. ఇక్కడ తెల్ల శనుగులు చెప్తున్నాం కాబట్టి తెల్ల శనగల రైతులు కూడా ఉన్నారని లెక్క అనమాట. అలాగే మనకు చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనకు ముంబై వచ్చేసి ఈరోజు 5,725 రూపాయలు నడిచింది. టాప్ వచ్చేసి 5,900 నడిచింది. 6,000 ఎక్కడో ఒక చోట అండి. 6,000 అసలుకి ఊసేలేదు ఈరోజు. ఢిల్లీ కూడా మనం చూసుకోవచ్చు 5,950 రూపాయలతో నడిచింది. మనకు క్షీణించిందనమాట. స్టాకిస్టులు ఎక్కువగా తీసుకోవటం లేదు. మనకు ఇంకా రేట్లు పెరుగుతాయని ఎవరైనా కొంటూ డబ్బున్న వాళ్ళు లాభపడొచ్చు అన్న వాళ్ళైతే గినంగా తగ్గితే తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నారనమాట. ఇక మార్కెట్ వాళ్ళకైతే అక్కడక్కడ ఒక 2-3 రోజులు అయితే తీసినారనమాట ప్రభుత్వం వారు. అది ఇంకా ఏమవుతుంది అనేది ముందుగా చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఇక ఇదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గుజరాత్, మధ్యప్రదేశ్ అయితే ఈరోజు ఇన్ఫర్మేషన్ లేదు. టుమారో కానీ మళ్ళీ కానీ మీకు ఇస్తాను అనమాట. ఇదండి వీడియో కానీ మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.